వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం. వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మార్చుతున్నారని సజ్జల విమర్శ. వాలంటీర్లపై చంద్రబాబు కక్ష కట్టారని ఆగ్రహం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభ. వాడి వేడిగా ప్రసంగించిన చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోతుందని ఎద్దేవా. అడ్వానీకి భారతరత్న ఇంటికి వెళ్లి అందించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు. వివరాల్లోకి వెళితే, వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మార్చుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందించారు. పేదలకు మేలు చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే తాము నేరుగా జోక్యం చేసుకోకుండా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా పోరాటం చేయిస్తున్నారని మండిపడ్డారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన విశ్వరూపం ప్రదర్శించారని, ఆయన టీడీపీ కార్యాలయం నుంచి ఆజ్ఞలు జారీ చేస్తున్నారా అనేంతగా మమేకమయ్యారని ఆరోపించారు. పూర్తిస్థాయి టీడీపీ కార్యకర్తలు వ్యవహరించే నిమ్మగడ్డ మరో ఇద్దరు ముగ్గురు కలిసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్థాపించారని సజ్జల విమర్శించారు. అది కూడా ఆయన పెట్టుకోవడం లాభలేదు, కానీ దాంట్లోనే మాట మారుస్తున్నాడు. ఈ రోజు ఉండే లేదు, మీరు ఎక్కడికి పోయి మీకు జీతాలు కూడా పెంచుతానంటున్నాడు. ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టంలోకి రావడం ఎందుకు అంటే, మనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్లు వేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు, లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది. అంటే పిల్ల చేష్టలాగా, లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓవరాల్గా ఎట్టున్నాయని చూసేంత దార్శనికత ఆయనకు లేదు. రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి, అది లేదు. ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆఖరికి ఇంకొకటి ఇది అయినట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతోందని గుర్తించినందువల్లేమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్లీ లెటర్లు కూడా రాయడం. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభలో వాడివేడిగా ప్రసంగించారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కల చెక్కలై చెత్త కుప్పలోకి పోతుందని అన్నారు. జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల్లో ఇంత కసి ఎప్పుడు చూడలేదని వెల్లడించారు. మధ్యాహ్నం వేళ ఎండను కూడా లెక్క చేయకుండా జనం వచ్చారని, ఈ మీటింగ్ చూశాక అనుమానమే లేదన్నారు. గేమ్ ఈజ్ ఓవర్ అని, కూటమి అన్స్టాపబుల్ అన్నారు. ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ తొక్కుకుంటూ పోతుందని, గ్లాస్ కూడా ఎక్కడికక్కడ కమ్మేసుకుంటూ పోతుందని, పువ్వు కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుందని మూడు పార్టీల కూటమి గురించి చంద్రబాబు వివరించారు. మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి, ఇమాములకి ఆండ్రోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెబుతున్నారు. మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 14-19లో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ, 4% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. నేను వస్తా ఉంటే ముస్లింలు చూశాను, పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు 2 వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్న అని చూపించారంటే, ముస్లింస్ కూడా చూపించారంటే అదే నాకు ఆనందం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి.
జనసేన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. అద్వానీ నివాసానికి వెళ్లి అక్కడ ఈ పురస్కారం అందించారు. శనివారం జరిగిన కార్యక్రమానికి అనారోగ్య కారణాల కారణంగా అద్వానీ హాజరు కాలేకపోయారు. దీంతో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లారు. భారతరత్న అవార్డును అద్వానీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘు వర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లోకేష్కు సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివనున్నారు. వీరిలో 4-5 ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్కు భద్రత కల్పించనున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించిందని లోకేష్ పలుమార్లు విమర్శించారు. తనకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లేఖలు కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో లోకేష్కు భద్రత కల్పించింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం 2వ రోజు కొనసాగింది. ఉదయం పవన్ కళ్యాణ్ దత్తపీఠం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాక నేపథ్యంలో దత్తపీఠం వద్ద రద్దీ పెరిగింది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురహూతికి శక్తిపీఠం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దుర్గాను కూడా పవన్ సందర్శించారు. పిఠాపురంలో జేజీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు. పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు రాజంపేటలో చరమగీతం పాడతామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కూటమి ఉమ్మడి రాజంపేట లోక్సభ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1999కి ముందు సాధారణ చిన్న కాంట్రాక్టర్గా మొదలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జీవితం అనతి కాలంలో ఇసుక మైనింగ్, ఎర్రచందనంతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం అండదండలతో ప్రశ్నించిన ప్రతి పక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి అక్రమంగా ఎన్నికలలో గెలవటానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, షాజహాన్ బాషా, మండవల్లి రాంప్రసాద్ రెడ్డి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటే తిరుపతి ఎన్నికల్లో 35,000 దొంగోట్లు మ్యానిపులేట్ చేసే విధానికి చేరిపోయింది. ఇది ఏదైతే ఎపిక్ కార్డ్స్ అంటారో, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, 35,000 కార్డులను కేవలం తిరుపతి బై ఎలక్షన్ లో ఒక్క నియోజకవర్గంలో మాపింగ్ చేశారు. పూర్తిగా ప్రజాప్రతినిధులు ఏమి చేయకూడదు, అన్యాయానికి పాల్పడకూడదు, దాని ఎలక్షన్ సిగ్నిఫికెన్స్ కూడా లేదు. ఒక పార్లమెంట్ లో బై ఎలక్షన్ లో పూర్తిగా ప్రభుత్వం మారదు, కేంద్రంలో లేక ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారదు. ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్, గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటి. అటువంటి ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్ లోనే ఒక్క నియోజకవర్గంలో 35,000 ఓట్లను వాళ్ళు
వచ్చే ఎన్నికలలో గాజువాకలో వైసీపీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అడుగులు వేస్తున్నారు. ఓవైపు కేడర్ను సమాయత్తం చేస్తూనే మరోవైపు పార్టీకి విధేయులుగా ఉన్న వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా గాజువాక సమీపం వడ్లపూడి ప్రాంతానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ఇళ్లపు రాము నివాసానికి మంత్రి అమర్నాథ్ వెళ్లారు. ఆయన అనుచరులు మిత్రులతో సమావేశమయ్యారు. పార్టీ అధికారంలోకి రావాలంటే సమర్థులంతా కలిసి రావాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ పరం కాకుండా తొలి నుంచి వైసీపీ పోరాటం సాగిస్తుందని చెప్పారు. ఇళ్లపు రాము మాట్లాడుతూ అమర్నాథ్ విజయం గాజువాక ప్రాంతానికి ఎంతో అవసరమని అన్నారు. మళ్లీ ఆయన్ని మంత్రిగా చూడాలన్న ఆలోచనతోనే పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వడ్లపూడి ప్రాంతంలో ఏ ఒక్క ఓటు వృధా కాకుండా కష్టించి పనిచేస్తామని రాము తెలిపారు. టీం మొత్తం మా ఫ్రెండ్స్ కార్యకర్తలు లీడర్స్ అందరు కలిసి పూర్తిగా చేద్దామని నిర్ణయం తీసుకుంటూ మళ్ళీ గాజువాక అసెంబ్లీ నుంచి అమర్ గారిని గెలిపించి ఎమ్మెల్యే చేసి తద్వారా తర్వాత ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపట్టేలాగా మంత్రి అయ్యేలాగా కృషి చేయాలని మేమందరం కలిసి పనిచేయాలని ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం అది చేస్తూ ఆయన గెలిపించి మళ్ళీ మంత్రిగా గాజువాకలో నిలబెడదామని ఆశయంతో మేము ముందుకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అనేక రకమైన పథకాలు ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే పథకం అంది మీకు మేలు జరిగింది అనుకుంటేనే వైసీపీకి ఓటేయండి, లేదంటే వద్దని అడుగుతున్నారంటే పనిచేశారనే నమ్మకం ఉంది కనుకే ఆయన విధంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి పథకాలు అందే కనుక అనేక సంక్షేమ పథకాలు అందే కనుక మరి అందరూ కూడా ఓటేసి ఆయన్ని కూడా ముఖ్యమంత్రిగా మనం చూద్దామనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సీనియర్ వైకాపా నాయకులు భూపతిరాజు శ్రీనివాసరాజు తెలిపారు. జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాతతో కలిసి ఆయన వార్డు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ఈ ఎన్నికలలో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థుల విజయానికై చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ గెలుపు తథ్యమని అన్నారు. కష్టించి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనటానికి తనకు లభించిన పదవే నిదర్శనమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా ఈ పదవికి రావడానికి సహకరించినటువంటి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఇక్కడ గాజువాకలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి మరి కృషి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకల సందర్భంగా ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జేసీఐ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని బ్లాస్ట్ ఫర్నేస్ డిపార్ట్మెంట్ హెడ్ జనరల్ మేనేజర్ ఉద్దమ్ నాగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో నిస్వార్థంగా సేవ చేస్తున్న శ్రీ సత్యసాయి భక్తులను ధన్యజీవులని కొనియాడారు. ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిలో కానీ నిజాయితీగా ఉండాలని పిలుపునిచ్చారు. శిబిరంలో దేశపత్రుని పాలనకు చెందిన అట్లూరి శేషగిరిరావు 60వసారి రక్తదానం చేయటం అందరిలో ప్రేరణ నింపింది. సమితి కన్వీనర్ జె రామకృష్ణ, కర్రి శ్రీనివాస్, ఆర్య నాయుడు, కేఎస్ఎస్ రాజు, సేవాదళ్ యూత్ కోఆర్డినేటర్ ప్రకాష్, రామచంద్ర, ఆనంద్, జేసీఐ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 35వ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఈరోజు మన మందిరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ముఖ్యంగా మన సత్యసాయి సేవా సమితి యువత మరియు జేసీఐ వారు ఎంతో చక్కగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి స్వామివారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు సత్యసాయి యువత మరియు డోనర్స్ 99 మంది ఈరోజు వచ్చి రక్తదానాన్ని చేసి ఉండడం జరిగింది. మీకు స్వామివారికి హృదయపూర్వక నమస్సమాన్యం తెలియజేసుకుంటూ మరింత ఇదిగా స్వామివారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొని భగవాన్ బాబావారి వీరాభిరాజును ప్రార్థిస్తూ ఈరోజు ఈ
ఈ రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా స్వామివారి అభిలాషలు దండిగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అమ్మ బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ వారు మరియు లైఫ్ స్టైల్ బ్లడ్ బ్యాంక్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి 99 యూనిట్ల రక్తదానాన్ని ఈరోజు ఉత్తరాఖండ్ సత్యసాయి సేవా సమితి ద్వారా అందించడం జరిగింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా గాజువాకలోని మసీదులు ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులతో కళకళలాడుతున్నాయి. గాజువాక కణితి రోడ్డులో మదీనా మసీద్, మదీనా యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సౌత్ ఏసీపీ టి త్రీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమైక్యతను చాటుతూ ముస్లింలు రంజాన్ మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని చెప్పారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. మరియు మదీనా యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏదైతే 66 వార్డులో ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులు యూత్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఇఫ్తార్ విందుని స్వీకరించారు. ఇందులో భాగంగా మన మదీనా యూత్ అధ్యక్షులు ఎవరైతే బషీర్ అనే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ కూడా మా మదీనా మసీదు, మదీనా యూత్ అందరి తరఫున కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మా రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇఫ్తార్ విందు చేయడం, అంతేకాకుండా మా ముస్లిమ్స్ అందరూ కూడా ఏదైతే జకాత్ ఫిత్రా అనేది ఖచ్చితంగా ఇస్తారు. జకాత్ అనేది ఏదంటే ఏదైనా గోల్డ్ అయినా అమౌంట్ అయినా ఉంటే సంవత్సరం మొత్తంలో 2.5% 100 రూపాయలకి 2 రూపాయల 10 రూపాయల ప్రకారంగా తీసి డబ్బులు కూడా పేదలకు పంచడం జరుగుతుంది. కనుక ఈరోజు ఏదైతే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా మా మదీనా యూత్. ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మార్చుతున్నారని సజ్జల విమర్శ. వాలంటీర్లపై చంద్రబాబు కక్ష కట్టారని ఆగ్రహం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభ. వాడి వేడిగా ప్రసంగించిన చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోతుందని ఎద్దేవా. అడ్వానీకి భారతరత్న ఇంటికి వెళ్లి అందించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.